एविडेंस बेस्ड एक्सपेरिमेंटेशन जो होता है, उसकी भी लिमिट होती है। సాక్ష్యాధారం కొరకు చేసే ప్రయోగానికి కూడా పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ధ్వని తరంగాలను మీరెంతవరకు వింటారు? एकदम हाई फ्रीक्वेंसी वाले होंगे, वो भी नहीं सुन पाएंगे। ఒక్కసారిగా అత్యున్నత స్థాయి లేదా అత్యల్ప స్థాయి ధ్వని మనం వినలేం, కానీ కుక్కలు, పిల్లులు ఆ శబ్దాలను గ్రహిస్తాయి. అదేవిధంగా చూపుకు సంబంధించిన కాంతి యొక్క వర్ణపటం అంటే స్పెక్ట్రం, దానిలోని అతినీల లోహిత అల్ట్రావైలెట్ మరియు పరారుణ ఇన్ఫ్రారెడ్ స్థాయిలను మనం చూడలేం. అంటే దాని అర్థం తక్కువ లేదా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో వెలుగు లేదని కాదు. మన నాడీమండల వ్యవస్థలో ఒక పరిధికి సంబంధించిన చైతన్యాన్ని, ఉదాహరణకి సమాధి స్థితి ఏర్పడితే దాన్ని తీసుకుని విద్యుదయస్కాంత పరిధిలో లెక్కించొచ్చు. దానికన్నా మించిన స్థాయి దాన్ని కొలవలేం. అటువంటప్పుడు అక్కడ సాక్ష్యాధారం తప్పుతుంది. ఎందుకంటే అక్కడ ఇక ఈ విధమైన నిరూపణ ఉండదు. Individually, you can say it. దీన్ని మీరు వ్యక్తిగతంగా చూపించవచ్చు. ఈ వ్యక్తిగత అనుభవం కూడా ఒక స్థాయి వరకు మాత్రమే చెప్పగలుగుతాం. ఆ తరువాత చెప్పడానికి, దాన్ని వర్ణించడానికి సరైన పదాలు లేవు. నేను ప్రశాంతంగా ఉన్నానని మీకు చెప్పినా కూడా, మీకు ప్రశాంతత అంటే అర్థమైన మేరకు మాత్రమే నేను ప్రశాంతంగా ఉన్నానని అర్థం చేసుకుంటారు. అంటే మీరు ఎంత ప్రశాంతతను పొందారో అంత మేరకు మాత్రమే నాలోని ప్రశాంతతను అర్థం చేసుకోగలుగుతారు. కానీ మీరు పొందిన ప్రశాంతత, నేను పొందిన ప్రశాంతత రెండూ సమానం కావు. రెండింటికి తేడా ఉంటుంది. అందుకనే ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్పబడింది. అంతిమ స్థాయికి చేరుకున్నవారు నేతి 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 అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో దానితో పోల్చగలిగిన వస్తువు ఏదీ లేదు. ఇది అలా ఉంది, అది ఇలా ఉంది అని చెప్పలేం. కాబట్టి ఒక స్థాయికి చేరిన తరువాత ఆ చైతన్యానికి సాక్ష్యం అనేది అసాధ్యం.